నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. సోంపు, దీన్నే ఇంగ్లీష్లో ఫెనల్ సీడ్స్ అంటారు. సోంపు అంటే మనము తమలపాకులో కిళ్ళి తయారు చేసేటప్పుడు వామును పోలిన గింజలు ఉంటాయి, అదే సోంపు. అట్లాగే మనం ఎక్కడికైనా భోజనం చేయటానికి, ముఖ్యంగా మాంసాహార భోజనానికి వెళ్ళినప్పుడు హోటల్లోకి వెళ్ళి అక్కడ భోజనం పూర్తయిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లోనో సోంపు పోసుకుని దాంట్లో బిల్లు పెట్టి పట్టుకొస్తాడు. లేదా కొన్ని హోటళ్ళలో, రెస్టారెంట్లలో క్యాష్ కౌంటర్ మీద ఒక పళ్ళెంలో సోంపు అనేది పోసి ఉంటుంది. ఈ సోంపు అనేది మనకు కొత్త కాదు. అయితే హోటల్కి వెళ్ళినప్పుడు తినటమే అలవాటు, లేదా కిళ్ళీలో ఉన్నదాన్ని తినటం అలవాటు. కానీ ప్రత్యేకంగా ఇంట్లో కొనుక్కుని తినేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది సోంపు అనేది ఒక ఆరోగ్యకరమైన, ప్రకృతి ప్రసాదించిన వరం. మార్కెట్లో లభిస్తుంది. కొనుక్కుని వచ్చి ఇంట్లో పెట్టుకుని దీన్ని కుటుంబ సమేతంగా వినియోగించటం శ్రేయస్కరము, శ్రేష్టము, ఆహ్లాదకరము కూడా. ఎందువల్లనంటే దీంట్లో విశిష్టమైన విటమిన్లు, ఖనిజ లవణాలు అందుబాటులోకి వస్తాయి. అట్లాగే పీచు పదార్థము అధికంగా ఉంటుంది. దీంట్లో విటమిన్లు, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుంది. దీంతోపాటు ఖనిజ లవణాలైన కాల్షియము, మెగ్నీషియము, జింకు, సెలీనియము, పొటాషియము, ఐరన్ కూడా మెండుగా ఉంటాయి. ఈ సోంపుని వినియోగించడం ద్వారా మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రతిరోజు ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత 1 స్పూను సోంపు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినటం శ్రేష్టము, శ్రేయస్కరం. మొట్టమొదటిది, సోంపు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. కనుక అజీర్తి ఉన్నవాళ్ళు చాలా మేలు జరుగుతుంది. ఇక 2, కొంతమందికి చిగుళ్ళంట రక్తం గారుతుంటుంది, చిగుళ్ళ వెంట చీము గారుతుంటుంది, పిప్పి పళ్ళు ఉంటాయి, పుచ్చు పళ్ళు ఉంటాయి, పళ్ళ మీద గారబట్టి ఉంటుంది. మాట్లాడినప్పుడు, నోరు తెరిచినప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఆ నోటి దుర్వాసనను నివారించడానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి ఉండటం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారటం ఆగిపోతుంది, చీము కారటం ఆగిపోతుంది. దంత క్షయాన్ని నివారించే గుణం ఉన్నది. ఇక 3, కోస్తా ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్న వారందరికీ కూడా అక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇసినోఫీలియా అని ఉంటుంది. ఇసినోఫీలియా అంటే సిబిపి అనే రక్త పరీక్ష చేసినప్పుడు ఇసినోఫిల్ కౌంటు 6 కంటే అధికంగా ఉండటం వల్ల, దాని ప్రభావం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. దీన్ని ఇసినోఫీలియా అంటారు. అటువంటి వారికి, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి, దగ్గు, ఆయాసము, ఉబ్బసము, ఆస్తమా లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి
సోంపు క్రమం తప్పకుండా వాడితే ఇటువంటి శ్వాసనాళాల సమస్యలను తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక 4, రక్తపోటు ఉండి బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నవారు ట్యాబ్లెట్లకు అదనంగా సోంపు వాడటం వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. ఇక 5, బాలింతలు ఎవరైనా కూడా పుట్టిన శిశువుకి తప్పనిసరిగా తల్లి 6 నెలల పాటు తప్పనిసరిగా పాలివ్వాలి. కొంతమందికి పాలిద్దామనే సంకల్పం ఉన్న బాలింతకు స్తనాల నుంచి రొమ్ముల నుంచి తగు మోతాదులో పాలు ఉత్పత్తి కావు. అలాంటి వారు సంటి పసిపాపకు పాలు ఉత్పత్తి కానివారు సోంపు వినియోగం వల్ల పాల ఉత్పత్తి స్తనాల నుంచి పెరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ విధంగా పొట్ట నిండా శిశువుకు పాలివ్వటానికి సోంపు ఉపయోగపడుతుంది. 6, చర్మ సౌందర్యం అనేది ఈ రోజున యువతీ యువకులకు చాలా కీలకం. వివాహము కాని యువతీ యువకులు అందంగా ఉండాలని కోరుకుంటారు. చర్మము నిగనిగలాడిపోవాలి, మెరిసిపోవాలి, అందంగా ఉండాలి, ముఖం గ్లామర్గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వారు సోంపు తింటే మీ ముఖం అందంగా తయారవుతుంది, మొటిమలు లేకుండా అవుతాయి, జిడ్డు కారకుండా ఉంటుంది, చర్మము నిగనిగలాడిపోతూ మెరిసిపోతూ గ్లామరస్గా బ్యూటిఫుల్గా అందంగా ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా చూస్తే చాలు నిన్నే పెళ్ళాడుతా అనే విధంగా మీ చర్మము నిగనిగలాడిపోతుంది. కనుక సోంపు తినటం వివాహము కాని యువతీ యువకులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా 7, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా గుండెపోటు హార్ట్ అటాకులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి రక్తము చిక్కబడటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. హార్ట్ అటాక్ని ముందే గమనించాలంటే 3 పరీక్షలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ కోవిడ్ వచ్చి తగ్గిన వారు చేయించుకోవాలి. 1 ఈసీజీ, 2 గుండె స్కానింగ్ పరీక్ష 2D ఎకో, 3వది బెల్ట్ మీద నడిపించే పరీక్ష టీఎంటీ ట్రెడ్మిల్ టెస్టు. ఈనాడు హార్ట్ అటాక్లు చిన్న వయసులో మధ్య వయసులో అధికంగా వస్తున్న తరుణంలో సోంపు వినియోగం వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ని నివారించే గుణం ఉన్నది. 8, ఇవాళ ఎవరు చూసినా వాట్సాప్లు, పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా వాట్సాప్ చూడటం వల్ల సెల్ ఫోన్ నుంచి విడుదలైన బ్లూ లైట్ వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉన్నది. సోంపు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక 9, స్థూలకాయము భారీకాయం వల్ల కొంతమంది మగపిల్లలకి ఆడపిల్లలు బరువు ఎక్కువ ఉండటం వల్ల పెళ్లి కావటం లేదు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోండి. మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చెయ్యనప్పుడు బరువు పెరుగుతారు. కనుక థైరాయిడ్ సాధారణంగా పనిచేస్తుంది, నార్మల్గానే ఉందనుకున్నవారు సోంపు వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గే అవకాశం ఉన్నది. ఇక 10వది, ఈ రోజున ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా క్యాన్సర్లు పెరిగిపోతూ ఉన్నాయి. క్యాన్సర్లు నివారణకు కూడా సోంపు ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సోంపు కేవలం ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు తినటమే కాకుండా మనం కొనుక్కునే నిత్యావసర వస్తువులతో పాటు సోంపును కూడా కొనుక్కు తెచ్చుకొని సీసాలో పెట్టి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత, ఇది మాంసాహారులే కాదు శాకాహారులు కూడా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.